పాటుగా ఇస్లామీ సహోదరులు కూడా ఒక మూవ్మెంట్ తీసుకుని వచ్చారు. మాకు ఒక రాజ్యం కావాలి. వారు కలలుగన్నటువంటి రాజ్యం ఏమిటి, వాళ్ళు కలలుగన్నటువంటి నేషనలిస్టిక్ ఐడియాలజీ ఏమిటి అని అంటే, ఒక ఆయన మొహమ్మద్ ఇక్బాల్ గారు, ఇంకొక ఆయన మొహమ్మద్ అలీ జిన్నా గారు, వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరి యొక్క భావజాలం ఏమిటి అని అంటే, కేవలము షరియా ప్రకారం బ్రతికేటటువంటి రాజ్యం కావాలి. షరియాలో ఏముంటుంది? షరియా అని అంటే అదేదో తినేది అనుకుండేది. షరియా అంటే చాక్లెటో లేకపోతే పాయసము కాదు. షరియా అంటే అర్థం ఏంటంటే వారి ధర్మశాస్త్రం, షరియా లా ప్రకారం బ్రతికేందుకు ఒక రాజ్య నిర్మాణం చేయాలి అని వారు కలలు కన్నారు. ఇంతకు ఏంటి షరియాలో? అవును ఉందాంలే, షరియాలో ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారా? నో. షరియాలో ఏముంటుంది అని అంటే, నువ్వు వేరే మతాన్ని ప్రాక్టీస్ చేస్తే నువ్వు బ్రతికుండటానికి పన్ను కట్టాలి. దాన్నే జిజియా పన్ను అని అంటారు. నువ్వు బతికుండటానికి పన్ను కట్టాలి. మొదట అస్సలాము అలైకుం అని ఆయన అనడు, నువ్వే అనాలి. అనకపోతే జైలు. నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే అవతల నుంచి మౌలవీ సాబ్ వస్తుంటే నువ్వు కిందికి దిగాలి. ఎక్కడో విన్నట్టుందా? ఇది సనాతనంలో ఉండేదే. ఇది కూడా కొత్తదేం కాదు. వాళ్ళు ఇక్కడ నుంచి కాపీ కొట్టిందే. ప్రతి ఒక్కటి అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు ఒక లా అని పెట్టి దానికి షరియా అని పేరు పెట్టారు.